తూర్పు కనుపూర్ ముత్యాలమ్మ అయితే నిలుపు ఈరోజు. ముందుగా అయితే హాయ్ హలో, నేను మీ తెలుగు అబ్బాయి తేజ. ఈరోజు అయితే మా మమ్మీ డీప్ క్లీనింగ్ చేసేస్తుంది. ఎందుకు అనుకుంటున్నారా? ఏం లేదన్నా, మేము కూడా జాతరకి పోతాం కదా, అందుకనే అయితే ఈరోజు క్లీన్ చేసేసుకుంటున్నాం. ముందు రోజు అయితే మీకు కనుపూర్కి పోయేది వీడియో కావాలా, ఫుల్ వీడియో అయితే కామెంట్ చేయండి, పెట్టేస్తాను. దేవుడి కాడికి పోవాలి కదా, అందుకని అయితే దేవుడి రూమ్ మొత్తం ఇల్లంతా క్లీన్ చేపించేస్తుంది. చూడండి, అవన్నీ తీపిచ్చేసి నానబెట్టేస్తుంది మా మమ్మీ. ఇంకైతే దేవుడి రూమ్లోకి వెళ్ళిపోతాను. సరే, ఇదండి మా మమ్మీ అయితే ఇలా క్లీన్ చేసుకుంటుంది ఎక్కడికన్నా గుళ్ళకి పోతుంటే. ఇప్పుడైతే మనం పోయేది కనుపూర్ వీడియోస్ కావాలా చెప్పేయండి, చేస్తాను. ఇలాగైతే కింద టెస్ట్ పడకుండా అయితే ఇలా పెట్టుకునేది చూడండి, ఇలా వేసేసుకుంటాం మనం మ్యాట్. ఇట్లా ఎందుకు క్లీన్ చేసుకోడా అనుకుంటున్నారా? ఏం లేదన్నా, గుళ్ళకి పోయేటప్పుడు అయితే క్లీన్ చేసుకొని పోవడం అయితే మంచిది, అందుకని అయితే క్లీన్ చేసుకుంటున్నాం. డీప్గా అయితే క్లీన్ చేసేస్తాం. మామూలుగా అయితే ఊరిన ఆడవరకు క్లీన్ చేసుకొని అయితే మమ్మీ దీపం పెడుతుంది. ఇప్పుడు గుళ్ళకి పోతున్నాం కాబట్టి ఎంత తీసేసింది చూడండి. పసుపు కొంత మళ్ళీ వీటికి బొట్లు పెట్టేస్తుంది. ఆ రెండే బొట్లన్నీ తుడిపేసి మళ్ళీ బొట్లు పెడుతుంది మా మమ్మీ. బొట్లు అయితే ఆ వాటర్ వేసి అయితే కలుపుతుంది మా మమ్మీ. ఏం వాటర్ అనుకుంటారేమో, రోజ్ వాటర్ అయితే వేసి కలుపుకుంటుంది. చూడండి, జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను మీకోసం. చూడండి, డబ్బా జాపత్రి డబ్బా అంటది, తెలిసిన వాళ్ళు వేసుకోండి. దాని సీసా అయితే ఎలాగుంటుంది, డబ్బా అయితే ఇలాగుంటుంది. నేను సీసా తెప్పించాము ఈ తేప. అది అయిపోయింది, ఇప్పుడైతే ఇది ఓపెన్ చేసుకుంటుంది మా మమ్మీ. కొద్దిగా వేసినా చాలు, చాలా స్మెల్గా వచ్చేస్తుంది. ఎప్పుడు పూజ చేసేటప్పుడు అన్నట్టు పెట్టేస్తుంది మా మమ్మీ. ముందుగా అయితే వాటర్తో అయితే బొమ్మ మీద ఉండే అన్నీ తుడుచుకోవాలి. జస్ట్ ఏమన్నా పట్టున్నా తుడుచుకుని వేస్తే పోతుంది. అప్పుడు ఎలా పెడుతుందో చూడండి మా మమ్మీ. ఫస్ట్ వాటర్ వేసిన క్లాత్ తుడుచుకోవాలి, తర్వాత మామూలు క్లాత్ అయితే తీసుకొని తుడుచుకోవాలి. ఇప్పుడు చూడండి ఎలాగుందో చెప్పండి అమ్మవారు. చూపిమా, చూడండి. అలాగైతే నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి బొట్లు ఎలా పెడుతుందో మా మమ్మీ. హెడ్ మీద ఒకటి మొత్తం పెట్టినాకైతే చూపిస్తాను చూడండి నీట్గా. చూడండి ఎలాగైతే బొమ్మకి నీట్గా ఎక్కడెక్కడ పెట్టిందో చూడండి. పెట్టేసినాక దాని మీద కుంకుమ పెట్టేసుకోవడం. ఇంకా దీని మీద సర్దేటప్పుడు అయితే చూపిస్తాను, చూసేయండి. సరే, అయితే చూసేస్తారండి. చూడండి ఎలాగుందో. మా మమ్మీ ఇక్కడ కూడా అయితే బొట్లు పెట్టేసింది. ఇంకా పూలు కట్ చేసి అయితే పెట్టేస్తుంది దేవుళ్ళకి. సరేనా, బాయ్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.